అంటే ఆదికాండము 6వ అధ్యాయము 2వ వచనంలోనున్న దేవుని కుమారులు దేవదూతలా అంటే నేను ప్రతివాదిగా ఎంత మాత్రము కాదు అని చెప్తున్నాను. మరి వాది ఎవరండి అంటే ఇక్కడ చూద్దాం. ఏమండి, వాది పేరు, ప్రతివాది పేరు. వాది పేరు, ప్రతివాది పేరు. ఇక్కడ పేరు చెప్పిన వాది యొక్క పేరు నేను చెప్పను. ప్రతివాది అనబడిన నా పేరు రెవరెండ్ డాక్టర్ రాజు కిల్లాడా. ఓకే, వాది యొక్క ప్రతిపాదన ఏమిటి అంటే దేవుని కుమారులు నరుల కుమార్తెలను చక్రవారిని చూచి పెండ్లి చేసుకొని వారితో పోయి సంసారం చేశారు అన్నది వారి యొక్క వాదన. అయితే వారి యొక్క వాదన అదైతే దానికి గల కారణాలు ఏంటట అని అడిగితే వారి కారణాలు 2 కారణాలు ముందే చెప్పేస్తున్నాను. ఏంటి వారి కారణాలు 2 అంటే మొదటి కారణము బెనై హా ఎలోహీం అన్న మాట అక్కడ వాడబడింది. ఏంటండి మొదటి కారణము? దేవుని కుమారులు అని అర్థం వచ్చినది హీబ్రూలో బెనయి హా ఎలోహీం అనే మాట వ్రాయబడింది. దానికి వాక్యాధారాలు ఎన్నట అంటే 1, 2, 3, 4 వాక్యాధారాలు. ఇక్కడ దేవదూతలు ఈ 5వది కూడా వాళ్ళ వాక్యాధారం అని చూపిస్తారు, అది కాదు. కానీ 5, 6 వాక్యాధారాలు దేనికట అంటే బెనై హా ఎలోహీ అనే మాటకు, అంటే దేవుని కుమారులు అన్న మాట దగ్గర ఈ మాట హిబ్రూ పదము రాయబడింది. ఎలోహీం అంటే దేవుడు, హ అంటే బెనేయి అంటే బహువచనం, కుమారులు. బెన్ అంటే కుమారుడు, కానీ బెనేయి అంటే బహువచనం. బెనై హ ఎలోహీం అన్న మాట వాడబడింది కనుక దేవుని కుమారులు అనగా దేవదూతలు అని చెప్పి వాళ్ళు సందర్భము లేని వాక్యాధారాలు చూపిస్తున్నారు. ఎన్ని చూపిస్తున్నారంటే వారి వాక్యాధారాలు 6 వాక్యాధారాలు చూపిస్తున్నారు ఈ ఒక్క మాటకు. ఆదికాండం 6వ అధ్యాయం 2వ వచనం, యోబు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం, యోబు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం, యోబు గ్రంథం 38వ అధ్యాయం 7వ వచనం, ఆదికాండము 19వ అధ్యాయం 1-2 వచనాలు, 18వ అధ్యాయం 1-2 వచనాలు. ఈ 2 కూడా చివరి 2 కూడా కావు కానీ వాళ్ళు చూపిస్తున్నారు. అంటే ఆయన అంటే కొద్దిగా విఫలీకరంగా దేవుని కుమారులు నల్లు కుమార్తెలు చూసి పెళ్లి చేసుకున్నారని చెప్పి అక్కడ వాళ్ళు దేవుని కుమారులు కాదని పరిశోధన చేద్దాం. మనం ముందు వాళ్ళ యొక్క అభిప్రాయం చెప్దాం. అసలు దేవుని కుమారులు అనబడిన వారు మానవులు కారు, వారు దేవుని దూతలే. పరలోకములో నివసించే దేవదూతలు కొందరు నరుల కుమార్తెలతో లైంగిక సంబంధాలు ఏర్పరిచినందుచేత ఏర్పడిన మిశ్రమ సంతానమే నెఫీలీలు. మూడింటిలోనూ ఈ రచయిత 3వ దానినే సమర్థిస్తున్నాడు. అంటే దేవదూతల మానవ కన్యకల అక్రమ లైంగిక సంబంధము ఫలితమే నెఫీలీలుల పుట్టుక అని ఈ వ్యాఖ్యాత నమ్ముచున్నాడు. యుగాంతపు వ్యాఖ్యాత, యుగాంతపు గ్రంథకర్త గారు, తండ్రి సమానుడు. అట్లాంటి ఆయన ఇది రాసి ఆ గ్రంథంలో రాశాడు. అంటే అర్థం ఏంటంటే దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయి నెఫీలీలు కన్నారు. అంటే దేవుని కుమారులు అనబడిన దేవదూతలు నెఫీలతో పోయి పిల్లల్ని కన్నారు అన్నదానికి ఈయన వివరణ ఇస్తున్నాడు. ఆ వివరణలో దేవుని కుమారులు అంటే బెనై హా ఎలోహీం అన్నది 6 వాక్యాధారాలు చూపించారు. ఒక పేరుకి 6 వాక్యాధారాలు చూపించారు. అది కరెక్ట్ కాదో చూద్దాం. అయితే రెండో మాట ఏమన్నారటంటే ఆయన రెండో మాట, వాటికి స్వచిత్తము సామర్థ్యములు ఉన్నవి. వాటికట ఈ దేవదూతలకి, దేవుని కుమారులు అనబడి దేవదూతలకి స్వచిత్తము సామర్థ్యములు ఉన్నవట. దానికి ఏమంటున్నారా రచయిత, గ్రంథకర్త గారు, పెద్ద ఆయన అంటే, అయితే దేవదూతలు పెండ్లి చేసుకున్నారు అని ప్రభు అన్నాడే కానీ వారు నపుంసకులని ఎక్కడైనా వ్రాయబడిందా? లేదు. పైపెచ్చు వారికి లైంగిక పాపము చేసే సామర్థ్యం ఉన్నదనే లేఖనము సెలవిస్తుంది అని యోధా పత్రిక 6వ వచనము 7వ వచనము కూడా ఇక్కడ ఆయన చూపిస్తున్నారు. కనుక ఈ 2 కారణాలు బట్టి ఏంటంటే దేవదూతలు దేవుని కుమారులు పేరును బట్టి, ఈ కారణాన్ని బట్టి ప్రీమేట్ వల్ల. కాబట్టి ఇప్పుడు ప్రతివాది యొక్క అభ్యంతరం చూద్దాం. ప్రతివాది యొక్క అభ్యంతరం అంటే రెవరెండ్ డాక్టర్ రాజు కిల్లాడా ఫ్రమ్ బైబుల్ డాక్టర్స్ రీసెర్చ్ కాలేజ్ నుండి మా అభ్యంతరం ఏంటంటే దేవదూతలు దేవుని కుమారులు కాదు అవి బీయింగ్స్, న్యూట్రల్స్, కానీ మేల్ కానీ ఫిమేల్ కానీ కావు అవి. కనుక దేవదూతలు దేవుని కుమారులు కాదు అన్నదానికి కారణములు ఎన్ని? 5 కారణాలు. వాటి ఆధారాలు, వాక్యాధారాలు కూడా ఉన్నాయి.
వాటి కారణాలు ఏంటట అంటే ప్రియమేట్ వలన 5 కారణాలు ఇక్కడ చూపించాం. ఏంటో చదువుతాను వినండి. 5 కారణాలు. మొదటిది, దేవుని కుమారులు పడిపోయిన దేవదూతలు కాదు, గుడ్ ఏంజల్స్ మరియు షేతు వంశావళి అనేది ఇక్కడ మొదటి కారణం. అంటే పడిపోయిన దేవదూతలు కారు. ఇప్పుడు ఎందుకు ఈ మాట వాడినట అంటే, ఇక్కడ ఈయన అన్నారు కదా, లైంగిక పాపము చేసే సామర్థ్యం ఉందని లేఖను సెలవిస్తుంది అన్నాడు కదా. అంటే అర్థం ఏంటట, లైంగిక పాపం చేసేవారు ఎవరు? దేవుని సన్నిధి ఉండే దేవదూతలు కాదు, పడిపోయిన దేవదూతలు. పడిపోయిన దేవదూతలు వారు పడిపోయిన దేవుని సన్నిధి ఉండే దేవదూతలు కాదు. కనుక ఇక్కడ నేనేమన్నానంటే, ఇక్కడ గుడ్ ఏంజల్స్ అన్నాను. పాపం చేసే లైంగిక సామర్థ్యం అంటే లైంగిక పాపం చేసే సామర్థ్యం కలిగి ఉన్నవారు బ్యాడ్ ఏంజల్స్. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు కనుక ఆయన సముఖమునందు ఉండే దేవదూతలు కూడా పరిశుద్ధులై ఉండాలి. కనుక వాటికి స్వచ్ఛత్వం లేదు, మరియు ఏంటట వారికి లైంగిక పాపం చేసే స్వేచ్ఛ కూడా, స్వతంత్రం కూడా లేదు, ఆ మూలాలు కూడా లేవు అంటానికి మొదటి కారణం ఏంటది? దేవుని కుమారులు పడిపోయిన దేవదూతలు కారు, కానీ గుడ్ ఏంజల్స్ మరియు షేతు వంశావళి అని ఇక్కడ 2 చూపించాను. మొదటి కారణం. రెండో కారణం, దేవుని కుమారులు అనగా డివైన్ బీయింగ్స్, డిసెండెంట్స్ ఆఫ్ సేత్. అంటే ఏ గాడ్లీ లైన్, దైవిక వ్యక్తిత్వం కలిగిన వారు, దైవిక భయం కలిగిన వారు, దైవిక పరిశుద్ధత కొరకు ఆరాటం కలిగిన వారు ఏంటట డివైన్ బీయింగ్స్ మరియు డిసెండెంట్స్ ఆఫ్ సేత్, ఏ గాడ్లీ లైన్ అన్నది నా రెండవ కారణం. మూడో కారణం ఏంటంటే, దేవదూతలు అనగా అఖిల్ యాహ్వే అంటే సృష్టించిన ఆధ్యాత్మిక జీవులు, ప్రభువు అంటే దేవదూతలు. దేవుడు అంటే యాహ్వే, దూతలు అంటే మలక్ అంటే మలక్ అనే మాట దూతలకి బైబిల్లో వాడబడింది. వాస్తవంగా అక్కడ వాడబడిన మాట ప్రిమిట్ వల్ల మలక్ అని వాడబడింది దూతలకి. కానీ ఇక్కడ వీళ్ళు అనుకుంటున్నట్లుగా ఏంటి మాట బెనై ఎలోహిం అనేది కాదు. గనుక ఇక్కడ చూస్తే నా రెండవ కారణములో డివైన్ బీయింగ్స్ అయిపోయింది. మూడవ కారణములో యాహ్వే అంటే దేవదూతలు అంటే సృష్టించిన ఆధ్యాత్మిక జీవులు, మరియు ప్రభు అని కూడా వస్తుంది. ప్రభుకి కూడా అని వాడబడింది. ఓకే, అది కూడా నేను నిరూపిస్తాను. తర్వాత బైబిల్ వివిధ రకాల దేవదూతలను సూచిస్తుంది. ప్రతి ఒక్కరికి నిర్దిష్ట పాత్రలు ఉన్నాయి, వాటికి బాధ్యతలు ఉన్నాయి, పాత్రలు ఉన్నాయి. కోట్ల కొలది గ్యాలక్సీలు ఉన్నాయి. ఆ గ్యాలక్సీల బాధ్యతలు, ఆ యొక్క గ్యాలక్సీల బాధ్యతలు, ఆయా పరిస్థితులన్నీ కూడా ఆ యొక్క దేవదూతలు కలిగి ఉన్నారు. అది కూడా తర్వాత చూద్దాం. తర్వాత 4వది అయిపోయింది. 5వది ఏంటంటే, దేవుని దైతులక ఓకే ఇక్కడ తప్పు స్పెల్లింగ్ పడ్డది. దేవుని దూతలకు స్వచ్ఛత్వం ఉండదు. 5వది, దేవుని దూతలకు స్వచ్ఛత్వం ఉండదు. వాళ్ళు ఏం చేశారట? వారి కారణాలు ఎన్ని అంటే, వారి కారణాలు 2. ఇక్కడ చూడండి, వారి కారణాలు 2. వాటి ఆధారాలు. మొదటి కారణం పేరు. రెండో కారణం ఏంటంటే వారికి స్వచ్ఛత్వం ఉంటుంది, లైంగిక పాపం చేసే సామర్థ్యం ఉంటుంది అని 2 కారణాలు చెప్పారు. కనుక నేనేం చెప్తున్నానంటే, వారికి స్వచ్ఛత్వం ఉండదు, లైంగిక పరిస్థితి చేసే అవకాశం ఉండదని చెప్పాను. రెండోది నాది మొదటి నుంచి దేవుని కుమారులు అంటే ఇక బెనయి ఎలోహీం అనబడిన ఈ దేవుని కుమారులు పడిపోయిన దేవదూతల కారు అనేది నా మొదటి కారణం చెప్పాను. కానీ పడిపోయిన దేవదూతల కారు కానీ మంచి దేవదూతలు షేతు వంశావళి కూడా దానిలోకి వస్తుందని చెప్పాను. రెండో కారణం డివైన్ బీయింగ్స్, డిసెండెంట్స్ ఆఫ్ సేత్, ఏ గాడ్లీ లైన్ అని చెప్పాను. మూడవ కారణం దేవదూతలు అనగా యాహ్వే సృష్టించిన ఆధ్యాత్మిక జీవులు మరియు ప్రభు అని కూడా వస్తుంది. దేవుడు కూడా దేవదూతల రూపంలో వెళ్ళాడు కదా, అది కూడా వివరిస్తాను నేను మీకు. తర్వాత 4వ కారణం, బైబిల్ వివిధ రకాల దేవదూతలు ఉన్నాయి, వారికి ప్రతి ఒక్కరికి ఆయా బాధ్యతలు ఉన్నాయి. అంతేగాని ఈ భూమి మీదకి వచ్చి పాపం బాధ్యత లేదు, పాపం చేయడానికి అది కాదు. 5వ కారణం ఏంటంటే, ఆ యొక్క దేవుని దూతలకు ఏముండదట? స్వచ్ఛత్వం ఉండదు అనేది 5వ కారణం. నా 5 కారణాలు, వాళ్ళు 2 కారణాలు. వాళ్ళవి 2 కారణాలు. మొదటి కారణంకి 6 రెఫరెన్స్లు వాడారు, రెండవ కారణానికి 3 రెఫరెన్స్లు వాడారు. యోధా 4, 6, 7,
రెండవ పేతురు 2:4 అనేది వాడారు. అంటే వారికి అంటే చెడ్డ దేవదూతలని వారు చెప్పకనే చెప్పారు. చెడు దేవదూతలు అంటే పడిపోయిన దేవదూతలు అని వారు చెప్పకనే చెప్పారు. నేను పడిపోయిన దేవదూతలు కారు, ఎవరు బెనేయి ఎలోహిం అనబడిన వారు పడిపోయిన దేవదూతలు కారు అని కూడా చెప్పారు. రండి ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం. ఏంటట కనెక్షన్స్ టు అదర్ బిబ్లికల్ టెక్స్ట్స్ ఉన్నాయి. వీళ్ళు కూడా ఏం చెప్తున్నారో చూద్దాం. నంబర్స్ అంటే సంఖ్యాకాండం 13:33 కొద్ది రహస్య జ్ఞానులు ఉన్నారట. వాళ్ళు ఏం చెప్తున్నారట, ఈ నెఫీలీలు ఏంటంటే గెయిన్స్ అని చెప్తున్నారంట. వీళ్ళు అంటే ఈ నెఫీల్ అని గెయిన్స్ అంటే వీళ్ళు వేరే కోణంలో మాట్లాడుతూ వీరు గ్రహాంతర వాసుల నుంచి వచ్చిన వారు అన్నట్లుగా కూడా ఒక సిద్ధాంతం వారు ప్రతిపాదన చేస్తున్నారు. తర్వాత 1 ఎనోక్ 6-7 వచనాలు. ఎనోక్ అనే వేరే పుస్తకం ఉంది. ఆ పుస్తకంలో ఎనోకు 1 ఎనోకు 6-7 ఏమంటున్నారు, ఎక్స్పెండ్స్ ఆన్ ద ఏంజలిక్ ఇంటర్ప్రిటేషన్ లింకింగ్ ద నెఫిలిమ్ టు ఫాలెన్ ఏంజల్స్. అంటే వీరు పడిపోయిన దేవదూతలకి పుట్టినవారు ఇక నెఫిలీలు అని మాట వీళ్ళు చెప్తున్నారు. తర్వాత యోధా రాసిన పత్రిక 6:2 6వ వచనం 4వ వచనం 5వ వచనం 6వ వచనం 7వ వచనం తీసుకుంటున్నారు. తర్వాత పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం తీసుకుంటున్నారు. ఇవి కూడా ఏంటట, మెన్షన్ ఏంజల్స్ హూ సిన్డ్, పాసిబ్లీ రెఫరెన్సింగ్ ఇన్ జెనసిస్ 6 చాప్టర్ అని మాట వాడారు. కానీ వీళ్ళ అభిప్రాయం కూడా తప్పే. ఏదో చూపిస్తాను నేను. వీళ్ళ అభిప్రాయం ఇప్పుడు నాతో ప్రతి వాది యొక్క అభిప్రాయం కూడా ఒకటే. ఈ తప్పుడు అంటే ఇవి కూడా నేను చూపించాలి కదా, అలా అక్కడ ఇది రాసి ఉంది ఇక్కడ ఇది రాసింది అని మళ్ళీ చెప్తారు. కనుక నేను ఎనోకు 6-7 చూపించాను, సంఖ్యాకాండం చూపించాను, యోధ పత్రిక చూపించాను. సరే, నా మొదటి కారణం ఏంటండి? మొదటి కారణము దేవుని కుమారులు పడిపోయిన దేవదూతలు కారు, కానీ గుడ్ ఏంజల్స్ శేతువంశం వారిని చూపించాను నేను. దేవుని గుడ్ ఏంజల్స్ అంటే మంచి దేవదూతలు అని చూపించాను. మరియు ఆ యొక్క ప్రిమేట్ వాళ్ళ శేతువంశం అని కూడా చూపించాను. అయితే దానికి చూద్దాం రండి. గుడ్ ఏంజల్స్ ఆర్ ఇక్కడ ఏమన్నారంటే దీస్ అంటే యోబు గ్రంథం 1:6 ఉన్నవారు గుడ్ ఆర్ ఫారెన్ ఏంజల్స్ అంటే మంచి దేవదూతల పడిపోయిన దేవదూతల అన్నది ఇక్కడ మనకు నిర్ధారణ అవ్వాలి. కాబట్టి మొదటిది మంచి దేవదూతలు మరియు శేతువంశం అని చెప్పాను. దానికి ఆధారాలు మనం చూద్దాం రండి. దేవుని కుమారులు పడిపోయిన దేవదూతలు కారు అన్నదానికి ఆధారాలు ఇవిగో చెప్తున్నాను, రాసుకోండి లేకపోతే చూసుకోండి. ఆధారాలు ఇవిగో. యోబు గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనంలోని బెనిహా ఎలోహిం అనేవారు దేవుని అధికారము క్రింద ఉన్న దేవదూతలుగా కనిపిస్తారు. దేవుని అధికారం క్రింద, వారి స్వచ్ఛత్వం క్రింద ఉండే దేవదూతలు కారు, దేవుని అధికారం క్రింద ఉండే దేవదూతలుగా కనిపిస్తారట. పతనమైన వారు కారు అని ఇక్కడ ప్రిమేట్ వాళ్ళ డిక్లరేషన్ కూడా ఉంది. కనుక ఇప్పుడు ఎక్కడున్నారు వారు? ఆ యొక్క యోబు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంకి పడిపోయిన దేవదూతలు అయితే ఈ భూమి మీద ఆకాశ మండలం మీద సంచరిస్తున్నారు. కానీ ఇక్కడ ఈ దేవదూతలు ఎక్కడున్నారట? దేవుని సన్నిధిలో దేవుని అధికారం క్రింద ఉన్నవారుగా కనబడుతున్నారు. కనుక వీరు మంచి దేవదూతలా చెడ్డ దేవదూతలా? అశ్వం గారు, మంచి దేవదూతలు. కనుక బెనిహా ఎలోహిం అంటే ఎవరు వీళ్ళు అంటే ఇంకా వివరణ ఇచ్చారు పూర్తిగా. దేవుని కుమారులు అన్న మాటకు హీబ్రూలో కూడా రాశాను. అక్కడ చూడండి, హీబ్రూలో కూడా రాశాను. ఏంటది? బెని ఎలోహిం అంటే అనే పదముని ప్రిమేట్ వాళ్ళ పదబంధము ఇక్కడ వ్రాయబడింది. ఏంటట అంటే స్వర్ణపు ఆస్థానం వాతావరణంలో దేవుని ముందు కనిపించే ఆధ్యాత్మిక జీవులను, అంటే పరలోకములో బంగారుమయమైన పరలోకములో ఏంటండి ఆధ్యాత్మికంగా కనిపించే దేవుని జీవులు అని ఈ నిర్వచనంలో కనబడుతుంది. ఈ నిర్వచనం హీబ్రూ రచయితలు దీని నుంచి తీశారండి ఇది. కనుక ఈ నిర్వచనం అక్కడ ఏముందట, బహుశా దేవదూతలను సూచిస్తుంది. అంటే దేవదూతలు అనగా ఎలోహిం యొక్క దూతలు ఎక్కడుంటారు? వారు దేవుని అధికారం కింద ఉంటారు. తిరగబడిన దేవదూతలు ఎక్కడుంటారు? పరలోకంలో ఉండడానికి వారికి అవకాశం లేదు. వారు స్వచ్ఛత్వంలో ఉంటారు తప్ప దేవుని అధికారం కింద ఉండరు. కనుక వారు దేవదూతలుగా పరిగణించబడరు, కానీ పడిపోయిన దైవాత్మలుగా పరిగణించబడతారు. ఎవరట వీరు? స్వచ్ఛత్వం క్రింద ఉన్నవాళ్ళు తప్ప దేవుని అధికారం క్రింద ఉన్నవారు కారు. ఎవరు? పడిపోయిన దేవదూతలు.
ఈ గనుక మరి పడిపోయిన దూతల్ని దేవదూతలు అనడానికి లేదు. నేను పొరపాటుగా మాట్లాడవచ్చేమో, కానీ దేవదూతలు కాదు వాళ్ళు, పడిపోయిన దూతలు వారు, ఆత్మలు దూతలు పడిపోయిన వారు. కానీ దేవదూతలు అంటే బెనయి ఎలోహీం, దేవుని యొక్క దూతలు అంటే దేవుని అధికారం క్రింద ఉన్నవారని అక్కడ చూపిస్తున్నాం. ఈ పద సంబంధము యోబు 2:1 కూడా, ఆ తర్వాత యోబు గ్రంథం 38:7 కూడా వారు సృష్టించిన సృష్టిని చూసి ఆనందించారు. అంటే ఈ యోబు గ్రంథం 1:6 యోబు గ్రంథం 2:1 యోబు గ్రంథం 38:7 కూడా ఏం కనబడుతుందట అంటే వారు దేవుని అధికారం క్రింద ఉండే దేవదూతలుగా కనబడుతున్నారు తప్ప పడిపోయిన దూతలు కారు. పడిపోయిన వారు దేవదూతలుగా పరిగణించబడరు. ఓకేనా? ఇంకా చూద్దాం, ఇంగ్లీష్లో కూడా చూద్దాం. ఇది ద బెనయి ఎలోహిం ఆర్ ఇంటర్ప్రిటెడ్ యాజ్ ఎయిదర్ డివైన్ బీయింగ్స్ ఆర్ గాడ్లీ డిసెండెంట్స్ ఆర్ రోలర్స్. ఇక్కడ ఆర్ అనేది పడలేదు. ఆర్ గాడ్లీ డిసెండెంట్స్ అని కూడా ఇక్కడ రాయబడింది. గాడ్లీ అంటే ఏంటంటే మొదటిది డివైన్ బీయింగ్స్ అంటే దైవిక జీవులు, ఆర్ గాడ్లీ డిసెండెంట్స్ అంటే దేవుని కుమారులు. ఇది కరెక్ట్ అయింది. అంటే దేవుని పిల్లలు, గాడ్ అంటే దైవత్వము కలిగిన వారు. ఇక్కడ ఆర్ రోలర్స్ అంటే తర్వాత ఏమంటున్నాడు ఇది చూడండి, నో సింగిల్ ఇంటర్ప్రిటేషన్ ఈజ్ యూనివర్సల్లీ యాక్సెప్టెడ్. ఒక్క సింగిల్గా ఒక్కదాన్నే ప్రతిపాదనని సార్వత్రికంగా అంగీకరించబడేది లేదట గనుక. అండ్ జూయిష్ ట్రెడిషన్ హోల్డ్స్ మల్టిపుల్ పాసిబిలిటీస్. అంటే ఇక మాటకు ఏంటంటే బెనియే ఎలోహిం అనే మాటకు మల్టిపుల్ పాసిబిలిటీస్ ఉన్నాయి. ఏంటవి మల్టిపుల్ అంటే డివైన్ బీయింగ్స్ ఫస్ట్ వన్, ఆర్ గాడ్లీ డిసెండెంట్స్ ఆర్ రోలర్స్, డివైన్ రోలర్స్ అని కూడా చెప్పొచ్చు. కనుక ఈ డివైన్ రోలర్స్ అనేది అది కూడా చెప్పొచ్చు. కాబట్టి ఇక్కడ ఏంటంటే వీరేం తీసుకుంటున్నారు, వీరు దేవుని కుమారులు నలు కుమార్తెలు చక్కని వారిని తమ మనసుకు వచ్చిన స్త్రీలను పెండ్లి చేసుకున్నారనే మాట తీసుకొని ఆ ఇష్టానుసారంగా సంసారం చేసి పిల్లల్ని కన్నారు, వీళ్ళు పాపం చేశారని పేతురు రాసిన 2వ పత్రిక చెప్తుంది, 2వ అధ్యాయం చెప్తుంది, ఆ యోధ పత్రిక చెప్తుంది అని వీరు వాదిస్తున్నారు. కనుక వారు దేవుని కుమారులు అవ్వరు. డివైన్ బీయింగ్స్ అయితే, లేకపోతే గాడ్లీ డిసెండెంట్స్, లేకపోతే గాడ్లీ రోలర్స్ అయితేనే ఆ మాట వర్తిస్తుంది తప్ప పడిపోయిన దేవదూతలకు వర్తించదు. ఎలోహీం అన్నదానికి, ఎలోహీం అన్నదానికి అంటే వారు చూపిస్తున్న యోబు గ్రంథం ఏంటండి, వారు చూపిస్తున్న యోబు గ్రంథం ప్రిమేట్ వలరా వారు చూపిస్తున్న, ఇక్కడ చూద్దాం రండి, వారు చూపిస్తున్న యోబు గ్రంథం 1:6 వారు చూపిస్తున్న యోబు గ్రంథం 2:1 వారు చూపిస్తున్న యోబు గ్రంథం 38:7 వారు చూపిస్తున్న ఆదికాండం 6:2 వీటిలో ఇక్కడ చూస్తే వీరు ఈ పేరు కలిగిన ఈ దేవదూత ఎవరటి, వీళ్ళు దేవదూతలే తప్ప పడిపోయిన దూతలు కాదు అని ఈ లేఖనాల్లోనే ఉంది. దేవుని అధికారంలో, దేవుని రాజ్యంలో, దేవుని అధికారం క్రింద ఉంటూ స్వచిత్తం కాకుండా దేవుని చిత్తంలో బంధించబడిన వారైన వారిని ఆత్మలను దేవదూతలు అంటారు తప్ప దేవుని దగ్గర నుంచి వైదొలిగింపబడి అవిధేయులై తిరగబడి కిందకు వచ్చేసి వారు స్వచిత్తంలో ఉండేటువంటి వారు దేవదూతలు కారు. గనుక వీరు ఉపయోగించిన ఈ మాట ఏంటది, బెనేయి ఎలోహీం అనే మాట ఎవరికి ఉపయోగపడుతుందంటే మంచి దేవదూతలు లేక గాడ్లీ డిసెండెంట్స్ లేక డివైన్ రోలర్స్ అనబడిన వారికి ఉపయోగపడుతుంది. అంటే వీరు ప్రతిపాదించిన ఈ పేరు, ఈ బెనయి ఎలోహీం అనే పేరు వీరు ప్రతిపాదించింది పడిపోయిన వారే అన్నారు కదా. ఏంటది, పేతురు 2వ పత్రిక చూపించారు, యోధ పత్రిక చూపించారు. ఈ దేవదూతలు అంటే పడిపోయిన దేవదూతలు చూపిస్తే ఇది వారికి సంబంధించినది కాదని వారు చూపించిన లేఖనాధారాలే వారిని కొట్టిపారేస్తున్నాయి. కనుక మొదటిది ఏంటంటే వారి మొదటి కారణం ఈ పేరుని నేను నల్ అండ్ వైడ్ అంటే ఈ పేరుని కాదు, ఈ పేరుని ఉపయోగించుకొని చెప్పిన వారి భావనను నల్ అండ్ వైడ్ చేస్తున్నాను.
చెల్లదు వారి భావన. ఈ బెనయి ఎలోహిం అనే మాట మంచి దేవదూతలకి, గాడ్లీ డిసెండెంట్స్కి మరియు డివైన్ రూలర్స్కి మాత్రమే వాడబడింది తప్ప ఈ పడిపోయిన భ్రష్టత్వపు ఆత్మలకి వాడబడిన పేరు కాదు అని వారు చూపించిన రెఫరెన్స్లోనే దేవుని అధికారం క్రింద ఉన్నవారని అక్కడ ఈ దేవదూతల్ని కనుపరుస్తున్నాయి. కాబట్టి వారు చూపించినది మొదటి కారణము తప్పు. రండి ఇంకా చూద్దాం. మొదటి కారణం తప్పు అనేది అక్కడ మనం చూపించాం. అయితే ఇంక దానిలో కొద్దిగా ముందుకు మనం వెళ్తే బెనయి ఎలోహిం అంటే సన్స్ ఆఫ్ గాడ్. దిస్ ఫ్రేజ్ హ్యాస్ 3 మేజర్ ఇంటర్ప్రిటేషన్స్ అని అన్నాడు. ఏమండి 3 మేజర్ ఇంటర్ప్రిటేషన్స్ అంట. మొదటిది ఏంటంటే ఏంజలిక్ బీయింగ్స్ అన్నాడు. యాజ్ ఇన్ జోబ్ 1st chapter 6th verse, 2nd chapter 1st verse, 38th chapter 7th verse అని చెప్పాడు. కానీ అక్కడ ఏంటట అంటే ప్రిమేట్ వలన వాళ్ళు ఏం చేయలేదట అంటే, ప్రియ దేవుని జనాంగమా, వాళ్ళు బ్యాడ్ ఏంజల్స్కి అది ఉపయోగించారు కానీ గుడ్ ఏంజల్స్కి వాడబడిన మాట, దేవుని కంట్రోల్లో దేవుని ఆధీనంలో ఉన్నటువంటి ఏంజల్స్కి వాడబడిన మాట బెనయి ఎలోహిం అనే మాట. తర్వాత ఏంజలిక్ బీయింగ్స్కి వాడారు. తర్వాత డిసెండెంట్స్ ఆఫ్ సెయిత్కి వాడారు, అంటే ఏ గాడ్లీ లైన్. పవర్ఫుల్ రూలర్స్ అనేది మూడోది. ఆర్ కింగ్స్ అంటే ఏన్షియంట్ జూయిష్ అండ్ రెబెనిక్ ట్రెడిషన్స్లో వాడబడిన మాట. అయితే ఇక్కడ చూద్దాం. ద ప్యారలల్ ఇన్ జోబ్ 1st అంటే 1వ అధ్యాయం 6వ వచనం, 2వ అధ్యాయం 1వ వచనం, 38వ అధ్యాయం 7వ వచనంలో వెన్ ద మార్నింగ్ స్టార్స్ sang together and all the sons of God shouted for joy. This suggests they are సెలెస్టియల్ బీయింగ్స్ అంటే దేవుని కంట్రోల్ ఉండేటువంటి దైవిక జీవులు అని కూడా చెప్పొచ్చు. దేవుని అధికారం క్రింద ఉన్నవారు, దేవుని సన్నిధిలో ఉండగలిగే అర్హతను కలిగిన వారు ఎవరు? దేవుని అధికారం క్రింద ఉన్నవారు, దేవుని చిత్తం కింద ఉన్నవారే తప్ప స్వచిత్తం కింద ఉన్నవారు కాదని ఈ వచనాలు తెలియజేస్తున్నాయి. ఈ మొదటి పాయింట్లో. రెండో పాయింట్ ఏంటంటే సిమిలర్ యూసేజ్ ఇన్ జెనసిస్ 6th chapter 2nd verse. The phrase Benei Elohim appears there with some interpretations linking it to ఏంజల్స్. అంటే బ్యాడ్ ఏంజల్స్కి లింక్ చేస్తున్నారు. అంటే దైవిక ఏంజల్స్ అనేది వీళ్ళు బ్యాడ్ ఏంజల్స్కి చేస్తున్నారు. కొంతమంది ఇంటర్ప్రిటర్స్ ఏమంటున్నారంటే గుడ్ ఏంజల్స్కి రెఫర్ చేస్తున్నారు. ఓకే, హెవెన్లీ కోర్ట్ సీన్. ద బెనై ఎలోహిం ఆర్ presenting themselves before Yehovah, Yahweh, indicating a formal gathering of divine beings in గాడ్స్ ప్రెజెన్స్. అంటే ఇప్పుడు ఈ సేతు వంశపు వారు కానీ మంచి దేవదూతలు అనబడిన దూతలకు కానీ వీరిద్దరూ కూడా దేవుని కుమారులు, అంటే దేవుని సన్నిధిలో ఎల్లప్పుడూ ఉండుటకు ఇష్టపడేవారు, దేవుని కంటే ఏది ఎక్కువ కాదు అనుకునేవారు, దేవుని కంటే ఏది ఎక్కువగా ప్రేమించేవారు కాదు. అటువంటి వారికి ఉపయోగించబడిన మాట దేవుని కుమారులు అనగా. ఇంకా చూద్దామా? అయ్యా, మీ ప్రశ్నకి నేను సమాధానం చెప్తాను. ఏం చెప్తారు? మరి దేవుని కుమారులు ఎంతటి వారైతే ఎందుకు దేవుని కుమారులు అనుకుమార్తెతో పాపం చేశారని అడుగుతారేమో. అది చెప్తాను ముందు. దేవుని కుమారుల యొక్క ఈ విధానం అంతా కూడా కంప్లీట్ అవనియండి, దాన్ని కూడా చెప్పి నేను ముందుకెళ్తాను. ఏంటంటే దేవుని కుమారులు అనగా డివైన్ బీయింగ్స్ అండ్ డిసెండెంట్ ఆఫ్ సెయిత్. అంటే ఇద్దరికి కూడా వాడు ఎన్నని చెప్పచ్చు. ఏ గాడ్లీ లైన్ అన్నమాట అన్నాడు. అనువింపు షేతు వంశవలి ఎప్పుడూ దేవుని కోర్టులోనే ఉండేవారు కనుకనే దేవుడు ఆ నియమింపబడిన జనాంగమునకు దేవుని కుమారులు అన్న పేరుని పెట్టడమే కాదు, ఆ దేవుని కుమారత్వపు సీక్వెన్స్ని కూడా వ్రాయించాడు. షేతు పుట్టుక విషయంలో ఏమని రాయించాడట ఆ సందర్భంలో అంటే ఆదికాండము 5వ అధ్యాయం 1-3 చూస్తే ఆదాము వంశవలి గ్రంథం ఇదే. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతని చేసెను, మగవానిగాను ఆడుదానిగాను వారిని సృజించి వారు సృజింపబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులని పేరు పెట్టాను అన్న మాట ఉంది. ఆ చీఫ్ కేసులు ఏమన్నాడంటే ఇక్కడ ఏమన్నాడు? దేవుని పోలికగా అతన్ని చేశాను. ఎవరిని? దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతన్ని చేశాడు. ఎవరిని? ఆదాముని దేవుడు చేశాడు. అయితే
అదే పోలికలో ఉండేటి ఆదాము 135 ఏండ్లు బ్రతికి తన పోలికగా తన స్వరూపమందు కుమారుని కన్నాడు. ఏ పోలిక? దేవుని పోలిక, అంటే దేవుని కుమారుడు ఆదాం. అదే దేవుని పోలిక, అదే స్వభావం, అదే స్వరూపము, అదే యాటిట్యూడ్తో ఉండేటటువంటి షేతుని ఆదాం కన్నట్టుగా చూపిస్తున్నాడు. 130 ఏండ్లు బ్రతికి తన పోలికగా తన స్వరూపమున కుమారుని కని అతనికి షేతు అను పేరు పెట్టాను అని మాట ఉంది. ఎగ్జాంపుల్స్కి వీరి గాడ్లీ లైన్ అంటానికి నిదర్శనం ఏంటట అంటే, షేతు తన కుమారుని కనినప్పుడు ఏం చేస్తాడట? దేవుని నామం ఎనోషిని కన్నప్పుడు దేవుని నామున షేతు తన కుమారుని కన్నప్పుడు, మొదటి కుమారుని ఆ మాట ఇక్కడ రాయలేదు రండి. దేవుని మొదటి కుమారుని పేరు ఇక్కడ నేను రాయలేదు కనుక చెప్పట్లేదు. ఎగ్జాంపుల్కి దేవుని షేతు మొదటి కుమారుడు కన్నప్పుడు దేవునికి ప్రార్థన మొదలైంది. అక్కడ కయ్యను మొదటి కుమారుడు కన్నప్పుడు ఆ పట్టణానికి ఆ మొదటి కుమారుని పేరు పెట్టాడు అక్కడ. అంటే ఇక్కడ గాడ్లీ లైన్ డిసెండెంట్స్ వాళ్ళు కార్నర్ లైన్ డిసెండెంట్స్ వాళ్ళు. ఓకే, ఎగ్జాంపుల్కి హానోకు ఎవరట? దేవునితో నడిచినవాడు. నోవాహు కూడా దేవునితో నడిచిన వాడే. కనుక ఇక్కడ నోవాహు వరకు వచ్చినట్టు ఈ జీనియాలజీలో వీళ్ళెవరట? గాడ్లీ లైన్ పీపుల్, సేత్ డిసెండెంట్స్. కానీ ఏం జరిగిందట అంటే ప్రీమేట్ వలన ఇక్కడ మనకి దానికి ఈ సందర్భంలో ఏం జరిగిందటంటే, ఈ గాడ్లీ లైన్లో ఉండేటువంటి వారు దేవుని కుమారులు ఏం చేశారట అంటే నోవాహు హానోకులు కాదు, వీరికి ముందుండే వీరిద్దరు కాకుండా మిగిలిన వారి జనాంగంలో ఉండేటి దేవుని కుమారులు అనబడిన వారిలో కొంతమంది నల్లు కుమార్తెలు చక్కని వారని వెళ్ళి వీరి ఇక గాడ్లీ లైన్లు విడిచిపెట్టి పెళ్లి చేసుకున్నారు అనేది ఇక్కడ విషయం. అయితే రండి దేవదూతల విషయంలో మనం క్లియరెన్స్ ఇచ్చేద్దాం. ఏంజల్స్ ఇన్ ద బైబుల్ ఏ డీపర్ లుక్. బైబిల్లోని దేవదూతల విషయంలో లోతైన పరిశీలన ఏంటట అంటే, దేవదూతల భావన ఏంటి? మల్ అఖ్ అనేది ఆ యొక్క పరిశీలన, అఖీం అని కూడా అనొచ్చు. బైబిల్ సాంప్రదాయంలో లోతుగా పాతుకుపోయింది. దేవదూతలు దేవుడు తన ఉద్దేశాలను నెరవేర్చడానికి సృష్టించిన ఆధ్యాత్మిక జీవులు అంటే స్వచ్ఛత జీవులు కాదు, దైవిక ఆధ్యాత్మిక దేవుని కంట్రోల్ ఉండే జీవులు. తరచుగా ఆయన సమక్షంలో ఉండే దూతలు యోధులు మరియు ఆరాధకులుగా వ్యవహరిస్తారు అని ఈ దేవదూతల గురించి చెప్పబడ్డది. మరి ప్రభు దూత లేక దేవుని దూత అనే మాటకి ఏంటంటే దానికి కూడా ఈ మాట వాడారు. ఏంటిది? మల్ అఖ్ యహ్వే అని మాట్లాడారు. కొన్నిసార్లు ఈ మాట ఏమనిస్తుందట? థియోఫానీ అన్న హీబ్రూ పదాన్ని సూచిస్తుంది. థియోఫానీ కొన్నిసార్లు అంటే దేవుడు దేవదూతగా కనిపించడము. దేవుడు దేవదూతగా కనిపించేది థియోఫానీ అంటే మల్ అఖ్ యహ్వే అన్నదానికి అర్థం. వేరొక పర్యాయ పద నిర్వచనం అది. థియోఫానీ అంటే దేవుడు దేవదూతగా కనిపించడముగా పరిగణిస్తారు. ఇది ఎక్కడెక్కడ వాడబడ్డదంటే, ఇక్కడ నిర్గమకాండం 23 అధ్యాయం 20 వచనంలో మల్లక్ అని వాడబడింది. అదేంటో చూద్దాం రండి. మల్లక్ అనే పదానికి దూత లేదా దేవదూత అని అర్థం. ఈ దేవదూతలను దేవుడు ఇశ్రాయేలును వాగ్దాన దేశానికి రక్షించడానికి మరియు నడిపించడానికి పంపాడు అని రాయబడ్డది. తదుపరి వచనంలో అంటే నిర్గమకాండం 23 అధ్యాయం 21-22 వచనాల్లో దేవుడు ఇశ్రాయేలుకి ఈ దేవదూతకు విధేయత చూపమని హెచ్చరిస్తాడు. ఎందుకంటే నా పేరు అతనిలో ఉంది. ఎవరి దేవదూత అంటే నా పేరు అంటే ఈయనెవరు? దేవుడు అంటే థియోఫానీ నా పేరు అతనిలో ఉంది. అంటే ఈ దూత ఎవరట? యహ్వే అంటే నజరేయుడైన యేసుక్రీస్తు యూదుల రాజు, లేకపోతే యేసుక్రీస్తు అనొచ్చు, నజరేయుడైన యేసుక్రీస్తు అనొచ్చు, లేక నజరేయుడైన యేసు యూదుల రాజు అన్నది ఈ యహ్వే అనే ఆ అక్షరాలకి విభజించి నిర్వచిస్తే ఆ మాట వస్తుంది ఏంటి? నజరేయుడైన యేసు యూదుల రాజు అన్నమాట. కనుక నా పేరు అతనిలో ఉంది. ఇది ఒక ప్రత్యేక దైవిక పని సూచిస్తుంది. అంటే నా పేరు అతను ఉందంటే ఈ దేవదూత ఏంటట? నేనే అన్నట్లుగా. అంటే నేనే ఆ దేవదూత అంటే ఏం సూచిస్తుంది? ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాం ఆ మాటకు? థియోఫానీ, దేవుడే దేవదూతగా కనిపించడం. కనుక మీరు అతని మాట వినాలి, అతను తిరగబడకూడదని చెప్పింది. కనుక యెహోవా దూత అంటే మల్ హక్ అంటే యహ్వే. మల్ హక్ యావే అంటే కొన్నిసార్లు దివ్య దృష్టిగా పరిగణించబడుతుంది. దేవుడు దూతగా కనిపిస్తాడు. అది మీనింగ్ ఆఫ్ మల్హక్
అంటే ఈ మీనింగ్ ఆఫ్ మలక్ అనే ఈ హిబ్రూ పదానికి దూత అని అర్థం. ఇది మానవ దూతలు, దూత మరియు మానవ దూతలు, ఉదాహరణకి మలాఖీ మరియు దైవిక జీవులు మరియు ప్రభువుకు కూడా ఉపయోగించబడుతుంది. గ్రీక్లో దీనికి సమానమైన పదము ఎంగెలోస్. దీని నుండి ఆంగ్ల పదము దేవదూత అన్నది ఉద్భవించింది. అబ్బా, ఇప్పుడు దేవదూతలకి చరిత్రతో వచ్చేస్తుంది మీకు. గనుక చూద్దాం ప్రియ దేవుని జనాంగమా. అయితే ద రోల్ ఆఫ్ ఏంజల్స్ ఇన్ కీ బిబ్లికల్ ఈవెంట్స్, అంటే బైబిల్ ఈవెంట్స్లో ఏంజల్స్ యొక్క రోల్ ఏంటట అంటే కీలకమైన బైబిల్ సంఘటనలలో దేవదూతల పాత్ర సృష్టి మరియు ఆరాధనలో వాటి యొక్క పాత్ర, వాటి యొక్క మిళితం ఉంటుంది. ఆనందించడం, దేవుని స్తుతించడం. తర్వాత యోబు గ్రంథం 38 దానికి. తర్వాత మార్గనిర్దేశం మరియు రక్షణ. దేవదూతలు సొదొమలో లోతును మరియు అరణ్యములో ఇజ్రాయేలును రక్షించేవారు. అది నిర్గమకాండ ఇవన్నీ కూడా ఉన్నాయి. తర్వాత తీర్పును అమలు చేయడం. దేవదూతలు సొదొమ నాశనం చేశారు. ఆదికాండం 19:13. మరియు అష్షూరు సైన్యాన్ని ఓడించారు. అంటే తీర్పును అమలు చేయడం, అంటే దేవుని తీర్పును, వారి సొంత తీర్పు కాదు అది. తర్వాత క్రీస్తు జననాన్ని ప్రకటించారు. లోకాసు వార్త 2:13-14 తర్వాత యేసుకు పరిచర్య చేశారు. లోకాసు వార్త 22:43, మత్తయి వార్త 28:2-7. తర్వాత అంత్యకాల పాత్ర, అంత్యకాలంలో వాటి పాత్రలు బోల్డ్ ఉన్నాయి. అవి కూడా ఇక్కడ మత్తయి వార్త 24:31, తర్వాత ప్రకటన 8-9 కూడా ఉంటాయి దేవదూతలు. తర్వాత బైబిల్ వివిధ రకాల దేవదూతలు సూచిస్తుంది. ప్రతి ఒక్కరికి నిర్దేశిత పాత్రలు ఉన్నాయని చెప్పాను. ఒక రీజను, అదొక రీజన్. ఆ రీజన్లో దేవదూతలు అంటే మల్అఖీం అని అంటారు, లేక మల్లక్ అంటారు. ఈ దేవదూతలు దేవుని నుండి మానవులకు సందేశాలను అందిస్తారు. ఉదాహరణకు గాబ్రియేల్, తర్వాత దానియేలు గ్రంథించడం, తర్వాత జకర్యా మరియు లోకాసు వార్తలో జకర్యాకి అందించడం, అంటే బాప్తిస్మ యోహాను తండ్రికి అందించడం. తర్వాత మరీకి ఆ విషయం అందించడం ఉదాహరణకు. సరే, యోధులైన దేవదూతలు. ఈ దేవదూతలు ఆధ్యాత్మిక యుద్ధంలో పోరాడుతారు. ఉదాహరణకు మిఖాయేల్ను ప్రధాన యువరాజు అని పిలుస్తారు. మరియు స్వర్గపు సైన్యాలకు నాయకత్వం వహిస్తాడు. దానియేలు గ్రంథం 10:13 ప్రకారంగా, ప్రకటన గ్రంథం 12:7 ప్రకారంగా. తర్వాత వీళ్ళు ఏమంటారంటే ప్రిమేట్ వలన వీళ్ళు ఏమంటారంటే సెరాఫ్లు అంటారు, సెరాఫీమ్ అంటారు. అంటే యెషయా గ్రంథం 6:2-6 ఉండేటువంటి వీరు సెరాపులు, వీరికి రెక్కలు ఉంటాయని చెప్పి కూడా చూసాం మనం. పరిశుద్ధుడని దివారాత్రం పరిశుద్ధుడని దేవుడిని స్తుతించేవి. తర్వాత మండేవి అనే పేరు అర్థం వచ్చేవంట. తర్వాత కెరూబులు బహుళ ముఖాలు కలిగి ఉంటాయి. రెక్కలతో సింహాసనాన్ని కాపాడే శక్తివంతమైన జీవులు. ఉదాహరణకు వారు ఏదేనును కాపాడారు, ఏదేనులో కూడా కాపలా ఉంచబడ్డారు వాళ్ళు. హెజ్కేలు దర్శనంలో కూడా కనిపిస్తారు. హెజ్కేలు గ్రంథం 10 కూడా. కనుక ఏంజల్స్ అంటే ప్రిమేట్ వాళ్ళరా ఇలాంటి వారు, ఇటువంటి బాధ్యత కలిగిన వారు. మరి డూ ఏంజల్స్ హ్యావ్ ఫ్రీ విల్ అని అడిగాడు. అంటే ఇక దేవదూతలకి ఫ్రీ విల్ ఉంటుంది అంటే ఫ్రీ విల్ ఉండదు. ఎవరికి ఉంటుంది ఫ్రీ విల్? పడిపోయిన దేవదూతలకు ఉంటుంది. ఒకప్పుడు ఉన్నత హోదాలో ఉన్న దేవదూతగా ఉండేటప్పుడు దాన్ని దేవదూత అనొచ్చు, పడిపోయినప్పుడు దేవదూత అంటాను లేదు. దేవదూత అంటే యెషయా గ్రంథం 14:12-15, హెజ్కేలు గ్రంథం 28:12-17 అయిన సాతాను అంటే సాతాన్ అని అర్థం. సాతాను నేతృత్వంలో కొంతమంది దేవదూతలు దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. అంటే వీరు స్వచ్ఛతపు కంట్రోల్లోనికి వెళ్ళిపోయారు కనుక తిరుగుబాటు చేశారు. కనుక దేవదూతలుగా పరిగణించబడకుండా వారు నెట్టివేయబడ్డారు. కనుక వారికి పరలోకంలో స్థానం లేకపోయింది. కనుకనే ఇక్కడ ఏమన్నాడట, ఈ పడిపోయిన దేవదూతలు అంటే దెయ్యాలు అని బ్రాకెట్లో పెట్టాడు ఆ నిర్వచనంలో. ఇప్పుడు దేవుణ్ణి వ్యతిరేకిస్తున్న వారు ఎవరట? ఈ పడిపోయిన దూతలు కానీ దేవదూతలు కాదు, ఒకప్పుడు దేవదూతలే కానీ. ప్రకటన 12:4, 2 పేతురు 2:4
వీరి గురించి ప్రస్తావన ఉందని నిర్వచకుడు చెప్తున్నాడు. కాబట్టి ప్రియా దేవుని జనాంగమ, మొదటిది ఏంటంటే వారి ప్రతిపాదన, మొదటిది పేరు చెప్పారు. రెండోది ఏంటంటే దేవదూతలకి ఆ పేరు వాడబడదు కనుక వారే పాపం చేశారు, వారికి స్వచ్ఛత్వం ఉందని చెప్పారు. ఇప్పుడు నేనేం చూపించానట అంటే ఎన్ని విషయాలు చూపించాను అంటే, ప్రిమిట్ వలన దేవుని కుమారులు పడిపోయిన దేవదూతలు కారు కానీ గుడ్ ఏంజల్స్ మరియు షేతు వంశం వలని చూపించాను, నిరూపించాను. షేతు వంశాలు గాడ్లీ లైన్ అని కూడా నిరూపించాను. రెండోది దేవుని కుమారులు అనగా డివైన్ బీయింగ్స్, డిసెండెంట్స్ ఆఫ్ సేత్ అనేది కూడా నిరూపించాను, అంటే వారి లైనేజ్లో. తర్వాత దేవదూతలు అనగా మల్ అఖ్ యహవే సృష్టించిన ఆధ్యాత్మిక జీవులు మరియు ప్రభువుకి కూడా ఆ మాట వాడబడుతుందని చూపించాను, నిరూపించాను. తర్వాత బైబిల్ వివిధ రకాల దేవదూతలు సూచిస్తుందని కొన్ని రకాల దేవదూతలు చూపించాను, ప్రతి ఒక్కరికి నిర్దిష్టమైన పాత్రలు ఉన్నాయని. తర్వాత దేవుని దూతలకు స్వచ్ఛత్వం ఉండదు, కానీ పడిపోయిన దేవదూతలు ఎందుకు పడిపోయారు? వాళ్ళు తోయబడ్డారంటే వారికి స్వచ్ఛత్వం ఉంది కనుక వారు పడిపోయారు. కానీ వారికి ఉపయోగించబడిన మాట కాదు, వారు పరలోకంలో ఉన్నప్పుడు రాయబడిన మాట కాదు. ఏది బెనేయి హా ఎలోహిం అనేది వారు పరలోకంలో ఉన్నప్పుడు వాడబడిన మాట కాదు. వారు నెట్టివేయబడిన తర్వాత భూమి మీద మోషే చేత రాయబడినప్పుడు వాడబడిన మాట ఆ యొక్క పరలోకంలో ఉండే దేవదూతలకి అన్నది వీరి మొదటి కారణం. దేవదూతలు అనగా ఈ పడిపోయిన వారే ఈ పేరు ఇక బెనేయి ఎలోహిం కలిగిన వారు అన్నది కాదని మొదట నిరూపించాను. తర్వాత వీరు దేవుని కంట్రోల్లో ఉండరని, ఎవరు పడిపోయిన దేవదూతలు దేవుని కంట్రోల్లో ఉండరు కనుక వారికి ఈ పేరు వర్తించదు. తర్వాత వారు స్వచ్ఛత్వంకి కంట్రోల్లోకి వెళ్ళిపోయారు కానీ దేవుని కంట్రోల్లో లేరు కనుక వారు పడిపోయిన తర్వాతనే రాయబడ్డది ఇది, కాబట్టి వారికి వర్తించదు అనేది చూపించాను. కాబట్టి మరి అలాంటప్పుడు ఈ దేవుని కుమారులు ఇక కరెక్టే. ఇప్పుడు ఏమంటారు? ఒక ఆయన అన్నాడు, ఆయన పేరు వద్దురండి, వాళ్ళ పేరు చెప్పి మనం అలా హైలైట్ చేయడం ఏంటి. ఆయన అంటాడు, మరి ఇక్కడ చూస్తే మరి పడిపోయిన దేవుని కుమారులు అన్నప్పుడు దేవుని కుమారులు దైవత్వం కలిగిన వారు, భక్తిపరులైనటువంటి వారు, అలాంటి వాళ్ళలో ఎవరు పడిపోయారు, ఎవరు వ్యభిచారం చేశారు, ఎవరు మనుషుల కుమార్తెలు పెళ్లి చేసుకున్నారు చెప్పండి, ఎవరు చేసే చెప్పాలి కదా అంటాడు. నేనేమంటానంటే హానోకు నోవాహులు తప్పించి ఆ ముందుండే దైవిక కుమారులలో కొంతమంది ఏం చేయబడ్డారు? మనుషు కుమార్తెలను చక్కని వారిని పెండ్లి చేసుకున్నట్లుగా కనబడుతుంది. మనుషు కుమార్తెలు అన్నది ఎవరట? నరుల కుమార్తెలు. నరులని ఎవరు పేరు పెట్టాడు దేవుడు? ఆదికాండం 5వ అధ్యాయంలో అంటే ఆదాం ఎవరు కలిపి నరులని పేరు పెట్టాడు. కనుక అదొక వేరే కాన్సెప్ట్, అది వేరే వీడియో కోసం చూడండి, అది కూడా పూర్తి వీడియో ఉంటుంది. ఇలాగే పూర్తి ఎవరు నరుల కుమార్తెలు అనేది ఉంటుంది. కనుక ఇప్పుడు మనకి ఏమర్థమైంది? దేవదూతలు దేవుని కుమారులా అంటే ఎంత మాత్రము కాదు. దేవదూతలు ఆదికాండము 6వ అధ్యాయం 2వ వచనంలో ఉన్న దేవుని కుమారులు దేవదూతలా అంటే ఎంత మాత్రము దేవదూతలు అంటే ఎంత మాత్రం కాదంటే ఎవరు ఎంత మాత్రం కాదు, పడిపోయిన దూతలు కారు వీళ్ళు. దేవదూతలు పడిపోయిన దూతలు కాదు, దేవదూతలు మరియు గాడ్లీ లైనేజ్ కలిగిన వారు. కనుక ప్రిమేట్ అక్కడ వాడబడిన మాట పడిపోయిన దేవదూతలక అంటే పడిపోయిన దేవదూతలకి కాదు. ఆ మాట షేతు వంశవలికి, డివైన్ రోలర్స్కి, దేవుని కంట్రోల్ ఉండేటి దేవదూతలకి వాడబడింది తప్ప ఏ ఒక్కరికి అని సింగిల్ ప్రతిపాదన అనేది ఆ యోధా వేదాంతులు కానీ ఎవరు కూడా అంగీకరించరు. కాబట్టి ప్రియ దేవుని జనాంగమా, పడిపోయిన దూతలు దేవుని కుమారులు కాదు. ఇప్పుడు చూద్దాం, మరి అలాంటప్పుడు ఏమండి, మరి పరలోకంలో ఉండే దేవదూతలు వచ్చి హ్యాపీగా పెళ్లి చేసుకొని సంసారం చేసే అవకాశం ఉంది కదండి అంటే అదే చెప్పాను. మీకు ఏం చెప్పాను? పరలోకంలో ఉండే దేవదూతలు అంటే యోబు గ్రంథము 6వ అధ్యాయం 1వ వచనంలో, యోబు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో, 2వ అధ్యాయం 1వ వచనంలో, 38వ అధ్యాయం 7వ వచనం ఉండేటువంటి దేవదూతలు దేవుని కంట్రోల్లో ఉన్నవారు. వారు స్వచిత్తము లేనివారు, అంటే దేవుని చిత్తమే వారి చిత్తం. స్వచిత్తము లేనివారు, దేవుని స్వాధీనం ఉన్నవారు, దేవుని కంట్రోల్లో ఉన్నవారు, దేవుని అధికారం క్రింద ఉన్నవారు ఆ దేవదూతలు. అలాంటి దేవదూతలు దేవుడు నియమమునకు విరుద్ధముగా వచ్చి ఈ శరీరాన్ని ధరించుకొని సంసారం చేయడానికి ఇష్టపడతారా? మళ్ళీ వారిని పరలోకంలో దేవుడు ఇచ్చిన మరి దేవుని యొక్క పరిశుద్ధత ఏమైపోవాలి?
దేవుని నీతి ఏమైపోవాలి, దేవుని సార్వభౌమాధికారం ఏమైపోవాలి? వీరు ఇష్టం వచ్చినట్లు వీరు జీవించి మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్ళి దేవుడా నీ కంట్రోల్ ఉన్నానంటే సరిపోద్దా? దేవుని యొక్క సార్వభౌమాధికారం లేనట్లే కదా అనిల్ అన్న అంటారు. అనిల్ అన్న దేవుని ఇలాగైతే దేవుని యొక్క సార్వభౌమాధికారం లేనట్లే కదా. కనుక ఇలాగ వాదిస్తున్నవారు ఎవరట? పడిపోయిన దేవదూతలు దేవుని కుమారులు అని చెప్పి, పడిపోయిన దేవదూతలు దేవుని కుమారులు అని చెప్పి వాదిస్తున్న వారు ఏమి చేస్తున్నారట? దేవుని శక్తి తెలియక, అంటే యేసుప్రభు వారు కూడా అంటారు మత్తయి సువార్తలో, దేవుని శక్తి తెలియక మీరు పొరబడుచున్నారు అని యేసుప్రభు వారు సొంత మాటలు చెప్తారు ఆయన నోటితో. మీరు దేవుని శక్తి తెలియక పొరబడుచున్నారు అని చెప్పి, పరలోకంలో దేవదూతల వల్ల ఉంటారు, పెండ్లి చేసుకోరు, పెండ్లికి ఇవ్వబడరు. దేవదూతలు అంటే అర్థం ఏంటంటే దేవుని శక్తి దేవదూతల్ని కంట్రోల్ చేస్తుంది, దేవదూతలను దేవునికి అధికారం కింద ఉంచుతుంది. దేవదూతలు భూమి మీదకి వచ్చి వ్యభిచారం చేస్తూ మరలా పరలోకం గెలిపోయి కూర్చోడానికి వీలు లేదు. దేవుని శక్తిని తక్కువ అంచనేయకండి. యేసుప్రభు అదే అంటున్నారు. దేవుని శక్తిని తక్కువ చేసి మాట్లాడుతున్నారా మీరు అన్నట్లుగా ఆయన అంటారు. దేవుని శక్తిని తక్కువ చేయొద్దు. దేవుని శక్తి తెలియక మీరు ఇలా మాట్లాడుతున్నారేమో. పునరుద్ధానం ముందు ఎవరికి భారీగా ఉంటుందని అడుగుతున్నారేమో. దేవుని శక్తి తెలియదు మీకు. అక్కడ భారీగా ఉంటే అప్పుడు ఏమవుతుందట? అక్కడ కూడా సంసారాలు ఉంటాయా అంటే దేవుని యొక్క దైవత్వం, దేవుని యొక్క పరిశుద్ధత ఏమైపోద్ది అంటే ఇలాగ బోధించిన వీరు ఎలాగా పడిపోయిన దేవదూతలే దేవుని కుమారులు, ఇక మనిషి కుమారు నల్లు కుమారులు చక్రవారిని చేసుకుని నెఫిలియన్ జనాంగాన్ని కన్నారు. దేవదూతలు కూడా వచ్చి మనుషులతో సంసారం చేస్తూ వెళ్తుంటారు అన్న వీరు దేవుని శక్తి తెలియని వారు. వీరు దేవుని శక్తిని, దేవుని పవిత్రతను కించపరుస్తున్నవారు. వీరా దేవుని పిల్లలో. వీరి బోధన మీరు వినాలి. జాగ్రత్త, నరకానికి వెళ్తారు వీరి బోధన వింటే. థ్యాంక్ యూ. పార్ట్ 2 ఉంది, పార్ట్ 3 ఉంది. ఆ రెండింటి కొరకు కూడా ఎదురు చూడండి. థ్యాంక్ యూ. మే గాడ్ బ్లెస్ యూ. అనేకులు సబ్స్క్రైబ్ చేయండి, క్రొత్తవారు సబ్స్క్రైబ్ చేయండి, పాతవారు షేర్ చేయండి. దేవుడి పరిచర్యలో మిమ్మల్ని కూడా వాడుకొని దీవించును గాక. ఆమేన్. నేను మీ రెవరెండ్ డాక్టర్ రాజు కిల్లాడా.